హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరో కొత్త డిజైన్తో మీ ముందున్నానండి. అంటే ఇది క్రోషా వర్క్, సింపుల్ క్రోషా. దీనికి కావాల్సింది నేను ఎం సైజు నీడిల్ తీసుకున్నాను. అది అలానే దారాలు మనం ఒక 6 లేయర్స్ వరకు చుట్టుకోవాలి కదా. నేను ఆల్రెడీ 4 లేయర్స్ ఇట్లా చుట్టుకున్నాను. అలానే ఇంకో 2 లేయర్స్ కింద ఉన్న దారాలు ఉన్నాయి కదా, అవి ఇవి 2 కలిపి చుట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి క్రోషా వర్క్ అండి. ఇది వచ్చేసి క్రోషా వర్క్ కదండి. క్రోషా వర్క్కి ఈ మధ్య బాగా డిమాండ్ బాగా పెరిగిందండి. ఎక్కువ క్రోషా వర్కే వేయమంటున్నారు. సో నేను కూడా క్రోషా వర్క్ని ఎక్కువ ప్రిఫర్ చేద్దామని చూస్తున్నాను. అయితే పూర్తిగా అది కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి నేనే కొంచెం ముందు వెనక ఆలోచిస్తున్నాను ఈ వర్క్ వేయటానికి. సో ముందుగా మన దగ్గర ఇట్లా ఎంటీగా ఉన్న దారపు కండ్లు ఉంటాయి కదా, వాటిని ఇలా చుట్టుకోవాలి. మొత్తం ఒక 6 లేయర్స్ వచ్చేదాకా ఇట్లా చుట్టుకోవాలన్నమాట. ఒకదానికొకటి ఇట్లా మొత్తం కలిపి ఇట్లా మొత్తం చుట్టు పెట్టుకోవాలి. ఇదైతే కొంచెం టైట్గా చుట్టుకోండి. కొంచెం లూజ్గా ఉన్న దారపు పోగులు బయటికి వెళ్ళిపోతాయి. సో టైట్గా చుట్టుకోవాలి. చుట్టానికి కూడా నీట్ ఫినిషింగ్ బాగుంటుందండి క్రోషా వర్క్ అనేది. ఇలా చుట్టుకోవటం వచ్చేసి నాకు ఒక పావు గంట అట్లా పడుతుంది. సో నాకు ఇది మాత్రం సరిపోతుంది. అంటే ఆల్రెడీ కొంచెం వేసానమాట, కొంచెం తగ్గింది. నేను అది మీకు వీడియోగా చూపిద్దామని చెప్పేసి దీన్ని చూపిస్తున్నాను. చీర దాదాపు అయిపోవచ్చింది, లాస్ట్లో ఉందన్నమాట. కొంచెం తగ్గింది. మామూలుగా అయితే అసలు దాదాపు ముందుగానే చుట్టు పెట్టేసుకుంటే సరిపోయేది, కానీ నాకు అవ్వలేదు. సరిపోతుందేమోలే అన్నట్టు వదిలేసాను. ఇది డిజైన్ అనమాట. ఇట్లా క్రాస్గా వస్తుంది. చూడటానికి కూడా చూడండి ఎంత బాగుందో. ఇట్లా క్రాస్ డిజైన్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇదే చేయాలి. లాస్ట్ కొంచెం అయిపోయింది నాకు, దాన్ని నేను ఫినిష్ చేస్తున్నాను. ముందుగా అసలు మనకి చూపుడు వేలు అనేది బాగా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనము చాలా టైట్గా పట్టుకోవాలి. ఈ 6 లేయర్స్ థ్రెడ్ని కూడా ఇట్లా లాస్ట్లో ముడి వేసేసుకొని ఇట్లా ఇట్లా మనం మీకు చూపించాను కదా ఇందాక నీడిల్, ఆ నీడిల్ సహాయంతో కింద నుంచి ఇట్లా పైకి తీసుకోవాలి. ఆ ముడి ఉంటాన కిందనే ఆగిపోతుంది. ఈ చివరన కొంచెం ఇట్లా షేప్లో ఉంటుందండి. ఇట్లా కింద నుంచి ఆ దారాన్ని ఇట్లా పైకి తీసేసుకుంటే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఒక 5 నాట్స్ వేసుకోవాలి. ఇట్లా 5 చైన్స్ అనమాట. ఇవి 5 చైన్స్ ఇట్లా వేసుకుంటే ఇందులో మనకి కుచ్చు వస్తుందన్నమాట. చీర కుచ్చులు ఉంటాయి కదా మామూలుగా, ఇవి టెసల్స్, అవి ఇక్కడ వస్తాయి అన్నమాట. దానికోసం ముందుగా ఇది ఇట్లా తీసుకొని వదిలిపెట్టుకొని మళ్ళీ అక్కడ ఒక నాట్ వేసుకుంటున్నాను. ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత ఒక చైన్ వేసేసుకొని ఒక లాక్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పూస పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇది ఒక పూస పెట్టేసుకుంటున్నాను. అందులో ఇది పెట్టేసి ఇక్కడ ఒక లాక్ వేసేసుకోవాలి. ఒక లాక్ వేసేసుకొని మళ్ళీ ఒక మెలక వేసేసుకొని ఇట్లా క్రాస్గా మనకి ఇట్లా క్రాస్గా చూసుకొని ఎంతవరకు వచ్చేది చూసుకొని ఇట్లా మళ్ళీ అక్కడ ఒక నాట్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే క్రాస్గా వచ్చిందనమాట. ఆ పూస దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా మీకు కింద చూపించాను కదా, అట్లా క్రాస్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ మిడిల్ గ్యాప్ అంతా మనం ఫిల్ చేస్తాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి డబుల్ క్రోచాట్ అండి ఇది మనం వేసేది. అంటే మనకి నీడిల్ పైన 3 లేయర్స్గా ఇట్లా మనం దారం 6 లేయర్స్ ఉంది కదా, 3 టైమ్స్ వస్తుంది. ఆ 3 టైమ్స్లో నుంచి 2 టైమ్స్ ఒకసారి తీసుకోవాలి, మళ్ళీ ఇంకోసారి తీసుకొచ్చేటప్పుడు ఇంకోసారి వస్తుంది. అట్లా కింద నుంచి ఆ మిడిల్లో గ్యాప్లో నుంచే తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చెప్పేదానికంటే కూడా చూస్తుంటే బాగా అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ చూసుకోండి. నేనైతే దాదాపు ఇదంతా చూసే నేర్చుకున్నానండి.
మన తెలుగు ఛానల్స్‌లో కూడా కాదు, వేరే లాంగ్వేజ్ వాళ్ళ ఛానల్స్‌లో కూడా మంచిగా పాపులర్ అయ్యి ఉన్నాయండి ఈ క్రోషా వర్క్ అనేది. నేను కూడా వాళ్ళ వీడియోస్ చూసే నేర్చుకున్నాను. బా మనం వర్క్ నేర్చుకోవటానికి భాషతో పని లేదు కదండీ. మనం చూసి నేర్చుకునే టాలెంట్ ఉంటే ఏ భాష, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు కదా! చూసారా? ఎట్లా నేను మీకు చెప్పేదానికంటే కూడా కొంచెం మనసు పెట్టి ఒక్కసారి చూస్తుంటే అర్థమైపోతుంటది. ఇట్లా మొత్తం ఫిల్ అయ్యేటప్పటికి నేను ఒక 5-6 టైమ్స్ అనేది చేశాను అట్లాగా. ఇప్పుడు నేను మీకు చూయించాను గదా! ఇప్పుడు నేను 2 టైమ్స్ చేశాను. ఇంకొక 3 టైమ్స్ చేస్తాను సేమ్ అదే విధంగా. అప్పుడొచ్చేసి ఇట్లా క్రాస్‌గా వచ్చే షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారా? 2 టైమ్స్‌కే కొంచెం అట్లా షేప్ వచ్చేసింది. ఇట్లా కొంచెం దూరం అనేది జరుపుకోవాలి. నీడిల్ పైన గ్యాప్స్ ఉన్నాయి గదా! చూసారా? అట్లా మంచిగా నీట్‌గా అవుతుందండి ఫినిషింగ్ మాత్రం. మీలో ఎవరైనా మొదటగా నా ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. చీర కుచ్చులు వేసే వాళ్ళకైతే మోడల్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. ఆ నీడిల్‌ని ఇట్లా కొంచెం లాగితే ఇట్లా గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ మనకి ఇట్లా షేప్ అనేది ఇట్లా వస్తుందనమాట. చూసారా? ఇంకొక్కసారి పడుతుంది అందులో. దీన్ని డబుల్ క్రోచెట్ అంటారండి. ఒక్క స్టెప్‌లోనే అయిపోతుంది. మనం ఒక 2 స్టెప్స్ అట్లా వేయటానికి ఏమి ఉండదు. సింగిల్ స్టెప్‌లోనే అయిపోతుంది. ఒక్కసారి మీరు గనక చూసినట్లయితే మనకి మళ్ళీ మళ్ళీ చూసి వేసుకుంటే మంచిగా నీట్‌గా వస్తుంది. చూసారా? ఇట్లా ఈ షేప్ అనేది ఇట్లా వస్తుందనమాట. ఇప్పుడు మొత్తం అందులో ఫిల్ అయిపోయింది. గ్యాప్ లేదు. సో, అందుకని ఈ లాస్ట్ కార్నర్‌కి అది ఎంతవరకు అనేది పొడవొచ్చిందో చూసుకొని అక్కడ ఒక నాట్ వేసేసుకుంటున్నాను. అట్లానే చూసారా? ఇట్లా వచ్చింది. ఇదే అనమాట షేప్ వచ్చేసి మంచి షేప్ వస్తుంది. అట్లానే 5 లాక్స్ ఇట్లా వేసుకోవాలి చైన్స్. అంటే ఇందులో మనకి చీరది టెసల్స్ పెడతామనమాట. ఇక్కడ కుట్టేసుకుంటాము. సో, 5 చైన్స్ వేసుకొని మళ్ళీ ఆ 5 చైన్స్ ఎంత దూరం వచ్చేది చూసుకొని నాట్ వేసుకోవాలి ఇక్కడ. ఇదే విధంగా మళ్ళీ ఇంకొకసారి కూడా ఇట్లానే చేసుకుంటాము. ఇది ఇంతే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది చీర మొత్తం అయిపోయే వరకు కూడా. ఒకటికి 2 సార్లు మొత్తం అర్థం చేసుకుంటూ చూసుకోండి. చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా. మీ కస్టమర్స్ అవి కూడా కొత్తదనం కోరుకుంటుంటే మీ నుంచి ఇలాంటి డిజైన్స్ వేసి చూపించండి. చాలా ఇంప్రెస్ అవుతారు. చూసారా? ఇందాకట్లాగానే సేమ్ ఇంక ఇదే విధంగా చేసుకుంటూ పోవటమే.
చూసారా? ఇట్లా ఇదే విధంగా మొత్తం అంతా చేసుకోవాలండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగా వస్తుందండి. నేను మీకు ఇంకా లాస్ట్ ఫైనల్ వీడియో చూపిస్తాను చూడండి. ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా చేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా వచ్చిందో. కుచ్చులు కూడా ఇట్లా నేను 250 థ్రెడ్స్ వరకు చుట్టుకున్నానండి టెసల్స్కి. చాలా బాగుంటాయి. అంటే డబుల్ అయ్యేటప్పటికి 500 వస్తాయి కదా. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.